సరే చూస్తే నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు, తన ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తే కొంచెం ఒక టైప్లో ఉంటాయి ఆయనకి. అయినా కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్తోని ఇంకొంత ఎక్కువ అయ్యారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటన వల్ల చాలామంది అన్ఫాలో చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తే ఇన్స్టాగ్రామ్ అకౌంటే పోయింది. దాని మీద కూడా తను ఒక కౌంటర్ వీడియో అయితే చేశారు. మరి ఇప్పుడు మీరేమంటారు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే యాక్చువల్గా ఇది బ్లఫ్. వాడు చేసింది బ్లఫ్. వాడి అకౌంట్ ఒక 48 గంటలు ఏదో హోల్డ్ అయ్యింది. ఏదో మార్పులు చేర్పులు చేసుకుంటుంటే అదొకటి ఇదొకటి నొక్కుతూ ఉంటే దీని బదులు అది, దాని బదులు ఇది ఏదేదో చేస్తే హడావిడిలో అది ఎగిరిపోయింది. మళ్ళీ రీకాల్ అవుతుంది, పెద్ద విషయం కాదు. ఇప్పుడు అంతెందుకు, మన ఫోన్పేలు, జీపేలు మనం సిమ్ మార్చి సిమ్ పెడుతున్నప్పుడు మళ్ళీ 24 hours వరకు యాక్టివేట్ అవ్వడం, స్తంభించిపోవడం, ఇట్లాంటి ఒక టైప్ ఆఫ్ థింగ్. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్లు నువ్వు అదే పనిగా 5 దాటితే నెక్స్ట్ మళ్ళీ నువ్వు జనరేట్ చేసుకోవడానికి నీకు 24 hours టైం ఆర్ 48 hours టైం ఉంటుంది చూడు. ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇతనికి వచ్చింది. ఇది పక్కన పెట్టేద్దాం కాసేపు. వాడి సిచ్యువేషన్ జెన్యూనా, ఫేకా, వాడు ఫూల్స్ని చేశాడా, ఇంకేదో చేశాడా, పిండా కూడా స్నార్థమా, వద్దు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే, అప్పుడు అన్వేష్ అనే మనిషి ఎంచుకున్న మార్గం ఏంటి? యూట్యూబ్లో ట్రావెల్ వ్లాగ్స్, అంతే కదా. వీడు ఎంచుకున్న మార్గం. యూట్యూబ్లో చాలామంది వీడియోలు పెడుతుంటారు. ఇప్పుడు నీలాగా నాలా కూర్చొని ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఉన్నారు, వంటలు చేసే వాళ్ళు ఉన్నారు, గుళ్ళు గోపురాలు చూపించే వాళ్ళు ఉన్నారు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చెప్పే వాళ్ళు ఉన్నారు, తెలియని విషయాలని చెప్పే వాళ్ళు ఉన్నారు, బిజినెస్, హెల్త్, ఇన్ని అపారం. అంతేకా చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు అయినా. ఇక్కడ ఇదేంటి, వీడు చేసి ఎంచుకుంది ట్రావెల్ మార్గం. ట్రావెల్లో నిజంగా నేను అప్రిషియేట్ చేస్తా. ఒక అబ్బాయి పేరు నేను ఇప్పటికి 3-4 సార్లు అంటున్నాను, నాకు పేరు గుర్తు రావట్లా. రీసెంట్గా ఈజిప్ట్ చూపించాడు. ఈజిప్ట్కి వెళ్ళాడు ఆ పిల్లోడు. ఎంత ముచ్చటేసిందంట నిజంగా. చెప్పిన ట్రావెల్లో కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడు సిరి. ఇక్కడ నుంచి అక్కడ బనానా ఐలాండ్ ఉంటుంది. మనం వెళ్ళాలంటే ఈ బోట్ మార్గంగా వెళ్ళాలి. ఆ బోట్ వాడు కూడా గ్రూప్ వస్తే అందరు కలిసి ఆ బోట్కి ఒక రేట్ ఉంటుంది. మంద కలిసి వెళ్తే అంతలా ఇంత పడుద్ది, 3-4 వెళ్తే ఇంత పడుద్ది. కానీ రేటు వాళ్ళు ముందే చెప్పరు. ఎక్కిన తర్వాత 2 అడుగులు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు చెప్పండి సార్ రేటు అంటారంట. అయ్యయ్యో, ముందు చెప్తే ఇది కాకుండా ఆ బోట్ ఎంచుకుంటామని. సో ఇది ఒక స్కామ్ ఉంటుంది, చూసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు నేను కలిసి ఈజిప్ట్కే వెళ్ళామనుకుందాం. అవునవును. ఇప్పుడు ఢిల్లీలో కూడా బాంబుల దాడి ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఎందుకు అన్నాను అంటే, ఈ బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళందరూ టెర్రరిస్టులు, పాకిస్తాన్తో వీళ్ళకి సంబంధాలు ఉంటాయి, వాళ్ళు డబ్బులు ఇస్తుంటే వీళ్ళు ఇలా చేస్తున్నాడని గతంలో వీడే కదా వాగింది. అసలు ఈ కోణం వాళ్ళకి తెలియని కూడా తెలియదు. యాక్చువల్గా ఏదో 10 మంది చేస్తున్నారు కదా, మేము కూడా చేసే డబ్బులు వస్తాయని చేశారు. తప్పంటే వదిలేశారు. ఓపెన్గా మాట్లాడుకుంటే కావాలని బెట్టింగ్ ఊబిలోకి వీళ్ళని దింపి ఆత్మహత్యలన్నీ కావాలనైతే ఎవరు చేయాల. 10 మంది సెలబ్రిటీలు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తే మనకు డబ్బులు వస్తాయని ఆశతోనేగా చేసింది. తర్వాత పెద్ద ఎత్తున ఇది తప్పమ్మా, మీ వల్ల ప్రాణాలు పోతున్నాయంటే అందరూ ఆపేశారు కదా, సారీలు కూడా చెప్పారు. ఇంకేం కావాలి, వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల తీవ్రవాదుల కాదు. ఈ కోణంలో వీడు చూశాడు అంటే వీడికి ఉన్న ఈ పరిచయాలు, బయాస్ అని యాదవ్, ఇంకెవరో వీళ్ళు ముస్లింలు వేరే దేశంతో పాకిస్తాన్కి అప్పుడే వెళ్ళాడు అని చెప్పాడు కదా. అవునా, నీ ఫోకస్ వాడు అక్కడికి వెళ్ళినట్టు ఈ సమాచారం అంతా నీకే ఎందుకు తెలిసింది, మా అందరు తెలియకుండా? సో నీ ఫోకస్ కూడా అక్కడే ఉంది, నువ్వు కూడా తిరుగుతున్నావు. సో నీ మీదకి రాకుండా ముందే డైవర్ట్ చేసేసావా పక్కోడి మీదకి? పరిచయాలు అలా ఉన్నాయి తనకి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియని విషయాలు ఫాస్ట్గా ముందు వాళ్ళకే తెలుస్తున్నాయి. అండ్ ఇంకొకటి, అసలు క్రూజ్ షిప్లో ఎప్పటి నుంచో దేశం దాటుతుంది నువ్వు, అర్థమైందా? హౌస్ కీపింగ్ చేసుకుంటున్నావు, ట్రావెల్ బ్లాగ్స్ చేసుకుంటున్నావు నువ్వు. మా పిల్లలందరూ ఇక్కడే వీడియోలు చేసుకుంటే ఎప్పుడైనా బాగా డబ్బు వస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే తక్కువ అదో ఇదో చూసి వచ్చేవాళ్ళు. వీడు కదా రెగ్యులర్గా అన్నీ తిరుగుతున్నాడు. మరి మన దేశ రహస్యాలు ఏ దేశానికి చేరవేసావు నువ్వు? మన దేశానికి సీ రూట్లని, ఈ రూట్లో రండి, ఆ రూట్లో రండి ఎవడెవడికి చెప్పావు నువ్వు? నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తా అంటే దాని అర్థం ఏంటి? ఒక ఉగ్రవాది హెచ్చరిస్తున్నాడు, వీలైతే వాడిని పట్టుకోండి, లేదన్నా వదిలేయండి, స్కిప్ చేయండి. అండ్ ఇప్పటిదాకా ఫాలో అయ్యే ఈ ఫాలోవర్ మహాశయులకు ఒక విజ్ఞప్తి, ఓకేనా? వాడొక నీచం, మీరు ఎందుకు వాడిని అనవసరంగా ఫాలో అవుతున్నారు? నీచంలో మీరు కూడా ఎందుకు పార్ట్ అవుతున్నారు? అంత అవసరం ఏముంది? ఈ వీడియోలే చూడాలా, ఈ నీచాన్నే చూడాలా? ఎక్కడెక్కడో ఈ దరిద్రలే కావాలా ప్రపంచ నలుమూలల్లో? ఇంకెక్కడో ఉంటాయేమో ఏ అమెజాన్ ఖండాల్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుల మీద మీ దేవుళ్ళ బొమ్మలు వేసిన వాళ్ళు కూడా ఉంటారు. మీకు తెలియకపోతే మంచిది,
తెలియదు. అమ్మయ్య ఒకడు వెళ్ళి చూపించి చూడురా చెప్పు మీద దేవుడు బొమ్మ వేసాడు, అమ్మో మా దేవుడిని అయ్యర్రా, నువ్వు కుంగిపోతున్నావా? నీకు అది చూపించి మరీ నిన్ను కుంగిపోయేలా చేస్తున్నాడంటే ఎవడు ఉగ్రవాది ఇక్కడ? నీకు తెలియని విషయం తెలియకపోతే తెలియదు, తెలియజెప్పి మరీ నిన్ను ఇబ్బంది పెడుతుంటే దాన్ని ఏమనాలమ్మా? సో ఇట్లాంటి వాళ్ళకి మ్యాక్సిమం దూరంగా ఉంటే బెటర్. అండ్ ఆ దరిద్రం ఏదో మొత్తానికి పోయినా, నా ఈ చేయబోతే ఈ కాళ్ళతో నడుస్తా, ఈ కాలు ఇరగొడితే మొండెంతో నడుస్తా అన్నాడు కదా, ఏడవని. ఇక వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటాం.